హలో తెలంగాణ. రీసెంట్గా మనం చూస్తున్నాము లదాఖ్ పబ్లిక్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సోనం వాంగ్చూ was September 1st to October 2nd from Ladakh to March they're taking a march. వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక అగిటేషన్ వాళ్ళది. ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది అండర్ సోనం వాంగ్చూ లీడర్షిప్. కానీ ఎందుకు మనం చూస్తే 2019 రోజు ఆగస్ట్ 5th ఆర్టికల్ 370 and 35ని వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ దీన్ని రివోక్ చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ సింగిల్ స్టేట్, దానిలో జేఎన్కే ఉండేది, లదాఖ్ ఉండేది. కానీ దీని తర్వాత ఏమైందంటే జేఎన్కే అండ్ లదాఖ్ విడిపోయి సపరేట్ యూనియన్ టెరిటరీస్ అయిపోయినాయి. ఇప్పుడు మన లదాఖ్ ఇష్యూ చూస్తే లదాఖ్లో మెయిన్ ఏరియా వచ్చేసి మనకి కార్గిల్ అండ్ లే. కార్గిల్లో మెయిన్ పాపులేషన్ ముస్లిం డామినేటెడ్, దాని బార్డర్ అటాచ్ జేఎన్కే. లే వచ్చేసి మనకి బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఎక్కువ ఉంది డామినేషన్ అండ్ అటాచ్ టు చైనా బార్డర్. అది ఇక్కడ ఏమైందంటే 60% ల్యాండ్ లదాఖ్ ఉండేది డెమోగ్రఫిక్గా, 40% జేఎన్కేకి ఉండేది. ఈ 370 తర్వాత ఏమైందంటే మెయిన్ ఇష్యూస్ లదాఖ్ ఆ సింగిల్ స్టేట్లో ఉన్నప్పుడు ఏదైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అవన్నీ పోయినాయి. ఎగ్జాంపుల్ చూస్తే మనం ఫస్ట్ వన్ పిఆర్సీ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్. అక్కడ లదాఖీస్కి ఈ సర్టిఫికేట్ ఇస్తారు బికాస్ వేర్ లోకలైట్స్ అని వాళ్ళకి అది ఉంటుంది, ఒక ఆధార్ కార్డ్ లాగా వాళ్ళకి. అది అవుట్ సైడర్ పోయి దాన్ని క్లెయిమ్ చేయలేరు. సెకండ్ వచ్చేసి ల్యాండ్ హోల్డింగ్. ఒక అవుట్ సైడర్ పోయి అక్కడ ల్యాండ్ కొనడం కానీ అక్కడ బిజినెస్ పెట్టడం, ఒక డెవలప్మెంట్, ఒక హోటల్ కట్టాలంటే, ఇండస్ట్రీ కట్టాలంటే కట్టలేడు. ఎందుకంటే లోకల్ వాళ్ళకి హిల్ ఏరియాస్కి వాళ్ళకి అది అలౌడ్, అది వాళ్ళకి పర్మిషన్స్. ఓన్లీ జేఎన్కే లదాఖీ పీపుల్ కెన్ బై ల్యాండ్. తర్వాత వచ్చేసి లెజిస్లేచర్ ఉండే వాళ్ళకి, ఇప్పుడు లెజిస్లేచర్ లేదు వాళ్ళకి, అసెంబ్లీనే తీసేసింది వాళ్ళకి. యూనియన్ టెరిటరీ అయిపోయింది. డైరెక్ట్లీ ఇట్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ హోమ్ మినిస్ట్రీ. ఇంకా లెజిస్లేచర్ పోయినాక వాళ్ళకి వాయిస్ పోయింది, పొలిటికల్ వాయిస్. అంటే వాళ్ళ ఉన్న ఏరియా ఇష్యూస్, అక్కడ జరిగే ఏమన్నా ప్రాబ్లమ్స్ కానివ్వండి, చిన్న మైక్రో టు మైక్రో ఇష్యూస్ వరకు ఏ రిప్రజెంటేటివ్ లేవు వాళ్ళకి లోకల్ అసెంబ్లీ చెప్పడానికి. బికాస్ ఇట్ ఆల్ బికేమ్ యూనియన్ టెరిటరీ. ఇమినేషన్ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి రేజ్ చేయాలి, కానీ ఎవరు లేరు. ఒకటే ఎంపీ ఉన్నాడు లోక్సభకి అండ్ అదంతా హెల్ప్ కూడా చేస్తున్నారు అక్కడ లోకల్ పీపుల్కి. అదే ఇంకో ఇష్యూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్న పవర్స్ మొత్తం డౌన్ అయిపోయి ఏదైతే ఉండాలో ఈ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళిపోయినాయి. సో దే ఆర్ హెల్ప్లెస్ నో చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళేమంటారంటే మెయిన్ డిమాండ్స్ ఏం చేస్తుందంటే ఇప్పుడు లదాఖీ పీపుల్ అండ్ అక్కడ ఉన్న సోనం వాంగ్చూ లీడర్షిప్ కింద. ఈ సోనం వాంగ్చూ ఎవరంటే ఆయననే మనకి మెయిన్ క్యారెక్టర్ 3 Idiotsలో ఫున్సుంగ్ వాంగ్డూ అని ఆయన ఉండాలో ఆయన పైనే మూవీ అయింది. ఆయన చూస్తే ఆయన ఒక ఇంజనీర్, ఒక ఇన్నోవేటర్, ఒక ఎన్వైరన్మెంటలిస్ట్ అండ్ ఈజ్ లదాఖీస్కి చాలా హెల్ప్ చేసిండు. ఆయనకి సొసైటీలో చాలా హెల్ప్ చేసిండు ఆయన. ఇప్పుడు అట్లాంటి పర్సెంటే, అంత ఇంపార్టెంట్ పర్సెంటే ఎంత అగ్రిడేషన్ చేస్తుందంటే అర్థం చేసుకోవాలి, ఇష్యూ హ్యాస్ బిన్ ఎస్కలేటెడ్. అందుకే వాళ్ళు దే ఆర్ ఫైటింగ్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద డిమాండ్ అండ్ దే ఆర్ నాట్ అగేన్స్ట్ ది గవర్నమెంట్, జస్ట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ ఓన్ డిమాండ్స్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ మేనర్. ఏమీ వాయిలెన్స్ చేస్తలేరు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి స్టేట్హుడ్. వాళ్ళు ఏమంటున్నారంటే ముందులాగా అయితే ఉండాలో మాకు స్టేట్హుడ్ ఇచ్చేయండి బాబు, మాకు యూనియన్ టెరిటరీ వద్దు, మీరు చేసిన ప్రామిసెస్ ఏం లేవు, మాకు అన్నీ బ్యాక్ఫైర్ అయిపోయినాయి, మీరు మాకు స్టేట్హుడ్ ఇచ్చేసేయండి, మాకు మా ఓన్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు అసెంబ్లీలో, మేము మా ఇష్యూస్ తీసుకొని మా లోకల్ వేరే స్టేట్స్ లాగా అసెంబ్లీ ఉంటే మేము అక్కడ మేమే ఓట్అవుట్ చేసుకొని మా రిప్రజెంటేటివ్ పంపించి మేమే రిజాల్వ్ చేసుకుంటాము, మాకు ఒక స్టేట్హుడ్ వస్తే ఒక పొలిటికల్ మాకు ఉంటుంది ఐడెంటిటీ అని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ దీనికి ఒప్పుకుంటుంది కరెంట్గా. సెకండ్ వచ్చేసి మనకి 6th షెడ్యూల్. ఈ 6th షెడ్యూలే ఇంపార్టెంట్. ఎందుకంటే 2019 బీజేపీ మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు క్లియర్గా చెప్పినారికి మేము లదాఖ్ని 6th షెడ్యూల్లో తీసుకొస్తామని. ఈ 6th షెడ్యూల్ ఏందో మనం చూద్దాం. ఏందో ఈ 6th షెడ్యూల్ ఏంటంటే దీని కింద మనకి ట్రైబల్ ఏరియా అయితే ఉంటుందో వాళ్ళకి డిక్లేర్ చేస్తారు ఆ ఏరియా మొత్తం. అంటే any state, any area having more than 70% of tribal people, that area can be declared as under 6th schedule. అందుకే చూస్తాం మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 242 clause 2 ఉంది. దానిలో అస్సాం, మిజోరాం, మేఘాలయ అండ్ త్రిపుర ఇవన్నీ 6th schedule కింద వస్తాయి. ఎందుకంటే పాపులేషన్, ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఇది వ్యాలిడ్. అండ్ ఇది ఓన్లీ నార్త్ ఈస్ట్ రీజియన్కే ఉంది. అది ఇంకా ఆ ఏరియా మొత్తం ఫారెస్ట్ డామినేటెడ్ ఏరియా. అవన్నీ లదాఖ్ వచ్చేసి ఫారెస్ట్ కాదు, మొత్తం డెజర్ట్ ఏరియా అండ్ హిల్లీ ఏరియా. అందుకే దీనికి కాన్స్టిట్యూషన్లో దీనికి అంత ఈజీగా తీసుకురావడానికి కానీ పాసిబుల్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డిసిషన్ తీసుకుంది విచ్ హావ్ దే డన్ ఇన్ స్పాన్ ఆఫ్ వెరీ లెస్ టైం. ఇది కూడా చేయొచ్చు వాళ్ళు కావాలంటే.
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమంటారు, థర్డ్ డిమాండ్, మాకు లోకల్ జాబ్స్ కావాలి. వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఒక లదాఖ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టండి, తాకి మా యూత్ ఇక్కడనే జాబ్ ట్రై చేసి ఇక్కడనే సర్వ్ చేయగలుగుతారు. మా లోకల్ కూడా ఉంటుంది, మాకు కూడా ఐడెంటిటీ ఇక్కడ లోకల్ యూత్కి వాళ్ళ మొరాల్ పెరుగుతుంది. దే ఆల్సో వాంట్ టు బికమ్ ఏ లదాఖీ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటుంది, మాకు అది కండక్ట్ చేయండి. కానీ వాళ్ళు చేస్తలేరు. ఫోర్త్ వచ్చేసి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అట్ సెంట్రల్. వాళ్ళు ఏమంటారు అంటే మాకు 2 లోక్సభ మెంబర్స్ కావాలి లదాఖ్ నుంచి, ఇంకోటి రాజ్యసభలో కావాలి, అంటే 2+1 అంటే ఆల్మోస్ట్ 3 వాళ్ళకి కావాలి సెంట్రల్ గవర్నమెంట్లో. కానీ గవర్నమెంట్ దీన్ని కూడా ఒప్పుకుంటలేదు. ఫిఫ్త్ ఏమంటారు అంటే మాకు మీరు వీ వాంట్ టు సేవ్ అవర్ కల్చర్, ఐడెంటిటీ అండ్ ట్రెడిషన్స్. ఎందుకంటే చాలామంది ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చి టూరిజం వల్ల ఏదైనా కానీ వల్ల మేము దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఈ స్టేట్ ఉంటే మేము దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, దాన్ని మెయింటైన్ చేయొచ్చు, దాన్ని మేము కాపాడగలి గోయింగ్ ఫార్వర్డ్ జనరేషన్స్ మేము దాన్ని హోల్డ్ చేయగలుగుతాము. ఇంకో 6th ఇష్యూ వచ్చేసి ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ ఇష్యూ. ఈ సోనం వాంగ్చుక్ కూడా అదే టాపిక్ లేపిండు. ఎందుకంటే ఈ 370 తీసి ఇంకా ఆ 35A ఏంటంటే మెయిన్ ల్యాండ్ హోల్డింగ్ పవర్. ఆ ల్యాండ్ హోల్డింగ్ మెయిన్ కీ పాయింట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది ల్యాండ్ హోల్డింగ్. ఇప్పుడు వాళ్ళు ఎవరికంటే వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసేసి ఎనీ ఇండస్ట్రీస్ కానీ కట్టిపోయడం కానీ అక్కడ మైనింగ్కి ఏం చేయొచ్చు. రీసెంట్గా చూసినా మనము అక్కడ జోజిల్లా పాస్ కడుతున్నారు, మైనింగ్కి కొన్ని రైట్స్ ఇచ్చేసిండ్రు కొన్ని కంపెనీస్కి, అక్కడ ఇండస్ట్రీస్కి అలౌ చేసిండ్రు. దీనివల్ల ఏమవుతుందంటే లదాఖ్ది ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది. లదాఖీస్కి అర్థమైపోయింది మేము ఇప్పుడే స్టెప్ తీసుకోకపోతే మా సిచ్యువేషన్ కూడా సేమ్ ఎట్లయితే ఏందో ఉత్తరాఖండ్ ఇంకా హిమాచల్లో సేమ్ మాదిరి అట్లయితుంది. ల్యాండ్ స్లైడ్స్, ల్యాండ్ పోవడము, ఏమంటాము ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోతుంది. దెన్ విల్ లూజ్ అవర్ ఐడెంటిటీ అండ్ మన లదాఖ్ మొత్తము ఒక ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ ప్లేస్ అయిపోతుంది. వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మాకు ఇవన్నీ వద్దు, మాకు స్టేట్ ఇచ్చేసి మేము చూసుకుంటాము. కానీ గవర్నమెంట్ అయితే మొత్తం డినై చేస్తుంది. వాళ్ళు ఏమంటారు అంటే మిగతా ఓకే, కానీ మేమైతే ఈ ల్యాండ్ హోల్డింగ్ అయితే ఉందో మొత్తము మేము నాకు ఇయ్యాం, మీకు మిగతా అయితే ఉందో మేము సపోర్ట్ చేస్తాం, అదే స్పెషల్ ప్యాకేజ్గా సపోర్ట్ చేసి మేము డెవలప్మెంట్కి మీకు హెల్ప్ చేస్తామని అంటున్నారు. కానీ లదాఖీస్ దీన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి లదాఖీస్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దే హ్యావ్ టు కమ్ ఆన్ కామన్ ప్లాట్ఫామ్. ఎందుకంటే బీజేపీ హ్యాస్ ప్రామిస్డ్